నమస్కారం. ఈరోజు మనం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అంటే బీడీఎల్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన సర్క్యులర్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఇది పీసీ నంబర్ 092025 అండి. జులై 1, 2025 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అవును. ఈ సర్క్యులర్ ముఖ్యంగా బీడీఎల్ నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ల కోసం. అంటే ఎగ్జిక్యూటివ్స్, నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరికీ. వాళ్ల పోస్ట్ సూపరాన్యుయేషన్ మెడికల్ బెనిఫిట్ అంటే పీఎస్ఎంబీ స్కీమ్స్ కవరేజ్ని పెంచడం గురించి ఇది. గుర్తింపు పొందిన యూనియన్ బీడీయూ సిఐటియు వాళ్లు అడిగారట. ఆ అభ్యర్థన కూడా ఈ పెంపులో ఒక కారణమని తెలుస్తోంది. సరే, అసలు ఈ మార్పులేంటి? రిటైర్డ్ ఉద్యోగుల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఆ వివరాల్లోకి వెళదామా? తప్పకుండా. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టు ఇది జులై 1, 2025 నుంచే అమల్లోకొచ్చింది. రిటైర్మెంట్ తేదీని బట్టి అంటే 1/1/2007 కన్నా ముందు రిటైర్ అయ్యారా లేదా తర్వాత అయ్యారా అనే దాన్ని బట్టి, అలాగే వాళ్ల రోల్ అంటే ఎగ్జిక్యూటివా నాన్ ఎగ్జిక్యూటివా అనే దాన్ని బట్టి పీఎంఎస్బీ I2, 3 అని 3 వేర్వేరు స్కీమ్స్ కింద కవరేజ్ని మార్చారు. ఓ అలాగా. అంటే కవరేజ్ మొత్తాలు బాగా పెరిగినట్టేనా? కొన్ని ఉదాహరణలు చెప్తారా? ఎంత మార్పు వచ్చిందో కొంచెం ఐడియా వస్తుంది. ఖచ్చితంగా. ఉదాహరణకు పీఎంఎస్బీ I కిందకి వచ్చేవాళ్లు అంటే గ్రేడ్ 7 ఆ పైనున్న ఆఫీసర్స్కి, వాళ్లకిప్పుడు జంటగా అంటే భార్యాభర్తలిద్దరికీ కలిపి ఇన్పేషెంట్ కవరేజ్ 8 లక్షల రూపాయలకు పెరిగింది. 8 లక్షలా? అది గణనీయమైన పెంపే. అవును. అలాగే వాళ్ల అవుట్ పేషెంట్ కవరేజ్ కూడా 35,000 రూపాయలు చేశారు. ఇంకోవైపు అంటే 1/1/2007 తర్వాత రిటైర్ అయిన నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, వాళ్లు పీఎస్ఎంబీ 3 కిందకొస్తారు. వాళ్లకి జంటగా ఇన్పేషెంట్ కవరేజ్ 6 లక్షల రూపాయలు, అవుట్ పేషెంట్ ఏమో 25,000 రూపాయలుగా నిర్ణయించారు. ఇలా ప్రతి గ్రేడ్కు సింగిల్గా ఉన్నారా లేదా జంటగా ఉన్నారా అనే దాన్ని బట్టి వేర్వేరుగా అమౌంట్స్ ఉన్నాయి. అంటే చాలా మందికి ఇది వైద్య ఖర్చుల విషయంలో కొంచెం ఊరటనిచ్చే విషయమే. ప్రాథమిక కవరేజీ పెరగడం మంచిదే గాని కొన్నిసార్లు చాలా పెద్ద ఖర్చులొస్తాయి కదా, ముఖ్యంగా సీరియస్ జబ్బుల విషయంలో. అలాంటి వాటికేమైనా ప్రత్యేకంగా ఏర్పాటుందా? ఉంది. మీరడిగింది చాలా కీలకమైన పాయింట్. దానికోసమే బఫర్ ఫెసిలిటీ అని ఒకటి పెట్టారు. ఇదేంటంటే ఆ ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ కవరేజ్కి అదనంగా వస్తుంది. ఓ అదనంగానా? అవును. ముఖ్యంగా కొన్ని తీవ్రమైన జబ్బులు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, న్యూరో సమస్యలు, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, రక్తం సమస్యలు, ఇలాంటి కొన్ని జబ్బుల చికిత్స కోసం ఈ బఫర్ వాడొచ్చు. ఉద్యోగి గ్రేడును బట్టి ఈ బఫర్ మొత్తం 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అబ్బా! అంటే ఇప్పుడున్న లిమిట్స్ దాటిపోయినా ఖరీదైన ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. రిటైర్ అయిన వాళ్లకి ఇది నిజంగా పెద్ద రిలీఫ్. నిజమే, అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి జబ్బుల ఖర్చు అస్సలు ఊహించలేం. అయితే మరి బెనిఫిట్స్ పొందడానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? అంటే హాస్పిటల్స్ విషయంలో గానీ బిల్లుల విషయంలో గానీ? ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన రూల్స్ పెట్టారు. ఏంటంటే లబ్ధిదారులు వీలైనంత వరకు బీడీఎల్ ఎంపానెల్ చేసిన హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఫార్మసీలోనే డిస్కౌంట్ సౌకర్యం తీసుకోవాలి. ఓకే. ఒకవేళ ఎమర్జెన్సీ అయ్యి వేరే చోట అంటే నాన్ ఎంపానెల్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు మహా అయితే 10,000 రూపాయల వరకు రీయింబర్స్మెంట్ ఇస్తారు. అంతేనా? అంతే. ఇంకో విషయం, ఒకవేళ ఎంపానెల్డ్ సెంటర్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నా డిస్కౌంట్ పొందలేకపోతే అప్పుడు ఆ సెంటర్కి బీడీఎల్ అప్రూవ్ చేసిన టారిఫ్ ఉంటుంది కదా, ఆ రేట్ల ప్రకారమే బిల్లులు సెటిల్ చేస్తారు. అంటే ఆ నెట్వర్క్ ని వాడమని ప్రోత్సహిస్తున్నారన్నమాట. డబ్బులు కూడా ఆదా అవుతాయి కదా. మరి ఈ పెరిగిన బెనిఫిట్స్ ఎంతకాలం ఉంటాయి? అంటే ఏమైనా మార్పులుండొచ్చా భవిష్యత్తులో? ప్రస్తుతానికైతే ఈ కొత్త పాలసీ జులై 1, 2025 నుంచి జూన్ 30, 2026 వరకు అంటే 1 సంవత్సరం పాటు ఉంటుంది. ప్రయోజనాలు కంటిన్యూ అవ్వాలంటే ప్రతి ఏటా మెంబర్షిప్ రెన్యువల్ చేసుకోవాలి. ఇక్కడో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు సర్క్యులర్లో. ఏంటంటే ఈ బెనిఫిట్స్ ని 2 ఏళ్ల తర్వాత మళ్లీ సమీక్షిస్తారట. 2 ఏళ్ల తర్వాత రివ్యూనా? అవును. ఆ రివ్యూ కూడా పీఎస్ఎంబీ ఫండ్స్ ఎంత బలంగా ఉన్నాయి, ఆర్థికంగా ఎంత భరించగలం అనేదాన్ని బట్టి ఉంటుందట. దాని ఆధారంగా కవరేజీని తగ్గిస్తారా లేక ఇలాగే కొనసాగిస్తారనేది అప్పుడు డిసైడ్ చేస్తారు. ఓ, అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అతను బట్టి వాళ్లకి ఇష్టమైతే ఎక్స్ట్రా కవరేజ్ తీసుకోవచ్చు. 2 లక్షలు, 5 లక్షలు లేదా 7 లక్షల వరకు.
కాకపోతే దీనికి ప్రీమియం మొత్తం సభ్యులే కట్టుకోవాలి. ఓకే, అంటే అది వాలంటరీ అన్నమాట. అవును, పూర్తిగా వాలంటరీ. దీని గురించి పూర్తి డీటెయిల్స్తో, రూల్స్తో ఇంకో సర్కులర్ ఇస్తారట త్వరలో. సరే, కాబట్టి మొత్తం మీద చూస్తే బీడీఎల్ వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ సెక్యూరిటీని బాగా పెంచారు. ముఖ్యంగా ఆ బఫర్ ఫెసిలిటీ అనేది పెద్ద ప్లస్ పాయింట్. అదే సమయంలో ఎంపానెల్డ్ నెట్వర్క్ వాడకం, ఫ్యూచర్ రివ్యూ లాంటి వాటితో ఖర్చుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం, టాపప్తో కొంత ఫ్లెక్సిబిలిటీ, ఇలా బ్యాలెన్స్ చేసినట్టు అనిపిస్తోంది. అవును, మీరు చెప్పింది కరెక్ట్. సారాంశం అదే. రిటైర్డ్ ఉద్యోగుల హెల్త్ సెక్యూరిటీకి ఇది ఖచ్చితంగా ఒక మంచి ముందడుగు. పెరిగిన కవరేజ్, బఫర్, టాపప్ ఇవన్నీ చాలా ముఖ్యమైన మెరుగుదలలు. ఈ విశ్లేషణ బీడీఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు, వాళ్ల కుటుంబ సభ్యులకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నిజమే. అయితే ఆ 2 ఏళ్ల తర్వాత సమీక్ష అనే పాయింట్ ఉంది కదా, అది కొంచెం ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ఒకవైపు మెడికల్ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి, ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువైపోతుంది. మరోవైపు సంస్థల ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి. ఈ రెండిటి మధ్య, అంటే ఉద్యోగుల సంక్షేమానికి, ఫండ్స్ స్టెబిలిటీకి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధిస్తారు అనేది దీర్ఘకాలంలో చూడాలి. ఇది కేవలం బీడీఎల్ సమస్య కాదు. ఇలాంటి హెల్త్ స్కీమ్స్ నడిపే చాలా సంస్థలకు ఇదొక సవాల్ లాంటిదే. ఏమో మరి భవిష్యత్తులో ఈ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తారు.